ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. లలితా సహస్రనామంలోని 33వ నామం ఇప్పుడు మనం చూద్దామండి. 33వ శ్లోకము. కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ. 82వ నామము. కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యక. కామేశ్వర, మహాకామేశ్వరుని యొక్క అస్త్రముచే నిర్దగ్ధ, పూర్తిగా దహించబడినటువంటి బండాసురులతో సహా శూన్యక, అతని శూన్యక పట్టణము. లలితాదేవి కామేశ్వరాస్త్రము ప్రయోగించి బండాసురులతో సహా అతని శూన్యక నగరాన్ని కూడా దహించి వేసింది అని ఈ నామం యొక్క అర్థమండి. మహాపాశుపతాస్త్రంతో ఎప్పుడైతే బండాసురుని యొక్క మిగిలిన సైన్యాన్ని పూర్తిగా దహించి వేసిందో అమ్మ, ఆ తర్వాత ఇక మిగిలినటువంటి బండాసురుణ్ణి, అతని నగరాన్ని కూడా దహించి వేసింది. ఎలా దహించిందంట? కామేశ్వర అస్త్రము. ఈ కామేశ్వర అస్త్రము మహాశక్తి కలది. ఈ అస్త్రములకు అధిపతి కామేశ్వరుడు. ఈ అస్త్రము సృష్టి అంతమయ్యే సమయములో ధరించినటువంటి పరమ చైతన్య అగ్ని వంటిది. మీకు గుర్తుందా అండి? బండాసురుని జననము ఎలా జరిగిందండి? కామదహనం జరిగినప్పుడు ఆ బూడిద ద్వారా జన్మించాడు బండు. అలా బండాసురుల్లో కామము, దుర్మార్గము అన్నీ ఉన్నాయి. అలా దేవతల్ని ఇబ్బంది పెట్టేవాడు. అలాంటి వాడిని నశింపచేయాలి అంటే కామేశ్వరుని చైతన్యమైనటువంటి ఆ కామేశ్వర అస్త్రము ద్వారా వాడి అహంకారాన్ని జగన్మాత లలితాదేవి నశింపజేసింది. వాడిని మాత్రమే కాదండి, బండాసులతో సహా వాడి శూన్యక నగరాన్ని కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా కూడా అమ్మ రాక్షస రహితంగా దహనం చేసింది. ఎలా అయితే సూర్యుడి ఉదయించగానే చీకటి అంతా కూడా కనుమరుగైపోయి వెలుగుతో నిండిపోతుందో, అదేవిధంగా బండాసురుని సంహరించిన తర్వాత యుద్ధభూమి శత్రురహితంగా జగన్మాత యొక్క అనంతమైనటువంటి కాంతితో నిండిపోయింది. ఆ అమ్మ శూన్యక నగరాన్ని కూడా దహనం చేసింది అని చెప్పుకుంటున్నాం కదండి. బండాసురుణ్ణి మనలో ఉన్నటువంటి భావాలను కింద చెప్పుకుంటే ఈ శూన్యక నగరము మన మనస్సులోని కలిగించే ద్వంద్వాలు, వికారాలు ఇవే అన్నమాట. వీటిని సంహరించినప్పుడు మన మనస్సు చేరే స్థితే శూన్యస్థితి, అంటే నిశ్చల చైతన్యంతో స్థిరపడినటువంటి స్థితి. ఎటువంటి రాగద్వేషాలు, వికారాలు లేకుండా పరిపూర్ణ సమతాభావంతో ఉండటం. అదే కదా మనలో ఉన్నటువంటి అసురులను పూర్తిగా దహించినటువంటి స్థితి. అది ఎవరి వల్ల జరుగుతుందండి? ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి వల్ల జరుగుతుంది. ఇంకా 83వ నామము. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ. బ్రహ్మదేవుడు, ఉపేంద్ర అంటే విష్ణువు, మహేంద్ర అంటే దేవతల రాజు ఇంద్రుడు, ఆది మొదలైనటువంటి దేవతల చేత సంస్థుత కీర్తించబడుతున్నటువంటి వైభవము లేదా పరాక్రమము. అంటే బ్రహ్మ, విష్ణు, మహేంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా లలితాదేవిని పరాక్రమాన్ని స్తుతిస్తూ అమ్మ మహిమను గానం చేస్తున్నారు అని ఈ నామం యొక్క అర్థమండి. మనం మొదటి శ్లోకంలో ఏం తెలుసుకున్నాం? దేవకార్య సముద్యత అంటే ఆ దేవతలకు సహాయం చేయడానికి అమ్మ జ్ఞానం అనే చిదగిరి కొండము నుంచి బయటికి వచ్చారు అని. ఎందుకు వచ్చారండి? దేవతలు ఆ బండాసురుని బాధలను తట్టుకోలేక అమ్మను ప్రార్థించగా అమ్మ వాళ్ళ కోరికలు తీర్చడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి బయటకు వచ్చారు. అలా వచ్చి ఆ దేవతల కోరిక ఏమిటండి? ఆ బండాసురుణ్ణి సంహరించడం. దాన్ని జగన్మాత పూర్తి చేశారు. ఎప్పుడైతే ఆ బండాసురుణ్ణి సంహరించిందో దేవతలకి అమిత ఆనందం కలిగింది. వాళ్ళకి ఉన్నటువంటి బాధ పోయింది. ఆ దేవి యుద్ధం గెలిచి ధర్మాన్ని తిరిగి స్థాపించారు. దీనంతటికీ కారణమైనటువంటి అమ్మ లలితాదేవికి దేవతలందరూ నమస్కరించి వాళ్ళ ఆనందాన్ని వేద గీతాలతో, స్తోత్రాలతో ఎలా అంటే, అమ్మా జగదీశ్వరి, సృష్టి స్థితి లయలను త్రిమూర్తులు నిర్వహించగలుగుతున్నారు అంటే అది కేవలం నీ శక్తి మాత్రమే తల్లి. నీ శక్తి లేకుండా ఈ జగత్తులో ఏ పని జరగదు. ఆది పరాశక్తివి అంటూ గానం చేస్తూ అమ్మ వైభవాన్ని ప్రశంసించారంట. అంటే ఎలా అయితే ఒక పనిని మనం పూర్తి చేయాలి, కానీ దానిని మనం ఎంత కష్టపడినా చేయలేకపోతున్నాం. ఆ సమయంలో ఎవరైనా వచ్చి ఆ పనిని తేలికగా చేసేశారు అనుకోండి, ఆ వెంటనే మనం ఏం చెప్తామండి వాళ్ళకి?
థ్యాంక్స్ అని చెప్తాం కదండి. మన కృతజ్ఞతను తెలియజేస్తాము. చిన్న సహాయాన్ని పొందినా కూడా మన కృతజ్ఞతను మనం ఎలా అయితే తెలియజేస్తామో, అలా అని దేవతలను ఎన్నో రకాలుగా బాధలు పెడుతున్నటువంటి వాడు ఇక లేడు అంటే వాడికి ఆనందమే కదండి. ఆ ఆనందాన్ని ఇచ్చినది ఎవరండి? ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరీ దేవి. అలా అమ్మకు కృతజ్ఞత పూర్వకంగా ఎన్నో స్తోత్రాలతో గానాలతో అమ్మని వైభవంగా ప్రశంసించారంటండి. దేవతలు స్తుతించిన తర్వాత అమ్మ ఎంతగానో సంతోషించి భవిష్యత్తులో రాక్షసుల వల్ల సమస్య లేదా అధర్మం మళ్ళీ పెరిగితే ఆ సమయానికి నేను తిరిగి అవతరిస్తాను, ధర్మాన్ని రక్షిస్తాను అని సెలవిచ్చారంట. ఆ విధంగా బండాసురుని ఘట్టం ముగిసిందండి. లలితాదేవి ఈ శ్లోకం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నారండి? మనం ఏం తెలుసుకోవాలి అంటే, ప్రతి మనిషిలో కూడా అసుర స్వభావం, దైవ స్వభావం రెండు కూడా ఉంటూనే ఉంటాయండి. అసురుడు వివిధ రూపాలలో అంటే అహంకారం, కోపం, అసూయ, దురాశ ఇలా ఈ రూపాలలో ఉంటాడు. ఇంకా ఈ బండు దేవతలను బంధించి ధర్మాన్ని కూల్చినట్లుగా మనలోని అహంకారము, మన నెగిటివ్ ఆలోచనలు మన జ్ఞానాన్ని, శాంతిని బంధిస్తాయండి, మనల్ని కృంగదీస్తాయి. అలాంటప్పుడు లలితాదేవి కామేశ్వర అస్త్రము అంటే జ్ఞానం. ఆ జ్ఞానంతో మనలోని అసుర రూప అహంకారాన్ని కాల్చినప్పుడు మన మనస్సు నిర్మలమవుతుందండి, చైతన్యం విస్తరిస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి పూర్తి అసుర సంహారం జరుగుతుందో అప్పుడు దైవత్వం మనలో మేల్కొంటుంది. అదే సత్యం, ధర్మం, జ్ఞానం. తద్వారా మనకు కలిగినటువంటి ఆనందం ఈ శ్లోకం తెలియజేస్తుందండి. సో ఇప్పటి వరకు చూసారు కదండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఇస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే.